బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కడపల్లె పంచాయతీ శివాపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1,80,000 రూపాయలు లంచాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ సుమిత్ కుమార్ ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది. డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. మరోవైపు భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ 1,00,000 డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిజమేనని తేలడంతో డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కడపల్లె పంచాయతీ శివాపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1,80,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, డిప్యూటీ సర్వేయర్ని సస్పెండ్ చేయడానికి గల కారణాలేంటి? అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది దామోదర్? ప్రసన్న మాజీ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో శాంతిపురం మండలము శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కొన్నాడు. ఆ తర్వాత దాన్ని ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవడానికి దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ కి సంబంధించిన అధికారులు, స్థానిక మండల రెవెన్యూ అధికారులకు సంబంధించిన వారు సుమారు 2 లక్షల రూపాయల వరకు లంచం అడిగినట్టు తెలుస్తుంది. దీంతో సుమారు చాలా కాలం పాటు 6 నెలల పాటు ఇటువంటి ఫైల్స్ ముందుకు కదలపోవడంతో లంచం ఇచ్చి పనులు చేయించుకున్నట్లు తెలుస్తుంది. దీంట్లో డిప్యూటీ సర్వేయర్ అయిన సద్దాం హుస్సేన్ కీలక పాత్ర వహించినట్లు తెలుస్తుంది. దీని తర్వాత కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. టౌన్ ప్లానింగ్ ఏదైతే పలంనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా పర్మిషన్ ఇవ్వకుండా చాలా కాలం పాటు ఇబ్బంది పెట్టింది. ఈ సమయంలో కూడా అక్కడ ఉన్న అధికారులకు, అర్బన్ డెవలప్మెంట్ అధికారులకు కూడా కొంత మొత్తం లంచంగా ఇచ్చి పనులు చేయించుకోవాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఏర్పడింది. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు అప్పటికే 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నివాసానికి అనుమతుల కోసం లంచాలు తీసుకున్న రెవెన్యూ శాఖ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో గత నెల 25, 26వ తేదీ పర్యటించిన సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య చర్చకు వచ్చాయి. ఈ విషయాన్ని అక్కడున్న కలెక్టర్ జేసీ గమనించి మొత్తం విచారణకు ఆదేశించారు. విచారణలో అసలు వాస్తవాలు బయటపడడంతో ఎవరైతే లంచాన్ని నేరుగా తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ ను సస్పెండ్ చేస్తూ ఏదైతే విచారణ పూర్తయ్యేంత వరకు అతన్ని శాంతిపురం దాటిపోకుండా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ఇలాంటి పరిస్థితి మరో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా తలెత్తిన నేపథ్యం. ఆయన కూడా తన స్వగ్రామం ఏదైతే పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం నగిరిపల్లిలో తన స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే 2 సంవత్సరాల క్రితం ఆయన ఇల్లు నిర్మాణానికి ప్రతిపాదనలు మొదలు పెట్టగా స్థానిక పంచాయతీకి దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. సుమారు 10 లక్షల మేర పంచాయతీకి సంబంధించిన వారు తీసుకున్నారంటూ కూడా ఒక సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్మాణాలకు అనుమతి ఇవ్వద్దని చెప్పడం వల్లనే అనుమతి ఇవ్వలేదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆయన కూడా పెద్ద మొత్తంలో అధికారులకు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకున్నట్టు సమాచారం. ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్న గతంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఈ రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారుల నుంచి ఈ లంచాల బెడద తప్పలేదంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కూడా విచారణ చేయాలని స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు తన నివాస గృహానికి సంబంధించి లంచం ఆయన మనుషులు లంచం ఇచ్చి పనులు చేస్తున్నారు అన్న విషయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఒక సంచలన వ్యాప్తంగా మారిందని చెప్పవచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.